శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మా కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత ఎన్నో ఆసక్తికర విషయాలు ఫ్యామిలీ గురించి కానివ్వండి, పిల్లల గురించి కానివ్వండి, ఇంకా ఇంకా తెలుస్తూ ఉన్నాయి. ప్రీవియస్ ఇంటర్వ్యూల ద్వారా లేకపోతే కొంత ఇన్ఫర్మేషన్ ద్వారా. మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటి మేడం ఫ్యామిలీ పరిస్థితి కానీ, లేకపోతే వైఫ్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి, నిజమే అంటారా? నిజమేనండి. అంటే ఇవన్నీ కూడా కొన్ని చిత్రంగా వస్తాయి లైఫ్లో. ఆయనకి ఒక పక్క కెరీర్ పరంగా ఇంత పీక్కి వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా ఆయనకి చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు చూడండి. ఆయన సంతాపం మాట్లాడుతూ సంతాప సందేశంలో ఆయన ఏమన్నారు, కోట గారు నేను కూర్చునైనా చేస్తాను అన్నారు, మీకు ఈ వయసులో కష్టం కదా అంటే, లేదు నా కష్టాలు మర్చిపోవాలంటే, అంటే ఆలోచన నుంచి నేను బయటపడాలంటే నాకు యాక్టింగ్ ఒకటే నాకుండే ఒక మంచి ఏమనాలి విషయం అని చెప్పారు ఆయన. సో అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఆయనకి ఏమైందంటే ఆవిడకి డెలివరీ అయ్యాక ఐ థింక్ థర్డ్ వన్ ఏమో మేబీ, ఎందుకంటే ముగ్గురు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనుకుంటా. మూడో డెలివరీ అయ్యాక ఆవిడ బాలింతగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మగారు పోయారట ఆవిడకి. సో అది ఆవిడ తట్టుకోలేకపోయారు. మామూలుగా మనకి ప్రెగ్నెన్సీ అయ్యాక అంటే డెలివరీ అయ్యాక కొంతమంది ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు కృష్ణవేణి సినిమా గుర్తుందా, వాణిశ్రీది? ఓకే. మీకు అందులో కూడా అంతే, అమ్మాయి బాధ అదే. తనకి డెలివరీ అయ్యాక తనకి పిచ్చి పడుతుంది, అంటే సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది. వస్తే తను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మంచిగా అయిపోయాక ఇంటికి వచ్చాక, అంతకుముందు ఏ అమ్మాయి అతనికి అసిస్టెంట్గా ఉంటుంది, సెక్రటరీగా ఉంటుంది, అమ్మాయి అసలు అందంగా ఉండదు అనమాట. ఓకే. కానీ ఆ అమ్మాయితో ఇతను కాంటాక్ట్ పెట్టుకుంటాడు. సో అది చూశాక తనకి మళ్ళా పిచ్చిలాగా వచ్చేస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే డెలివరీ తర్వాత కొంతమందికి విమెన్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవిడికి ఏమైంది, ఆ తల్లి పోవటం అనేది ఆవిడ మైండ్లో ఉండిపోయి ఆ బాలింత టైంలో అది సైకలాజికల్గా ఆవిడకి ప్రాబ్లం వచ్చి షాక్లోకి వెళ్ళారు. అది వీళ్ళు గుర్తించలేదు కొంతకాలం. తర్వాత తెలిసాక సైకియాట్రిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చారు. 30 years, మోర్ దాన్ 30 years ఆయన ఆవిడతోటి ఉన్నారు. అలాగా ఆయన అనేది ఏంటంటే, తన నా భార్య అండి, నేను చూసుకోవాలి అన్నారు. అది ఆ మాట చాలా గొప్ప మాట. అది ఇప్పుడు నాకేంటి అని ఏ మెంటల్ హాస్పిటల్లోనో పడేయకుండా, ఏ హాస్పిటల్లోనో పడేయకుండా నా భార్య నేను చూసుకోవాలన్నారు చూడండి. అక్కడ కోట గారు అంటే ఒక మగవాడు ఈ రకంగా ఆలోచిస్తాడు అనడానికి ఇది ఉదాహరణ. అదేవిధంగా మీకు రంగనాథ్ గారు ఇండస్ట్రీలో, రంగనాథ్ గారికి అంతే, భార్య మేడం నుంచి పడిపోయారు. ఆవిడ పడిపోయి కిందంతా కూడా ఆవిడకి పని చేయదు. ఆవిడని అలాగే ఆయన చూసుకున్నారు మోర్ దాన్ 14 years ఐ థింక్. అంటే మనుషులందరూ ఒకలా ఉండరు, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, దో దే ఆర్ యాక్టర్స్. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు భార్యను బాగా చూసుకోవాలి, ఎన్టీ రామారావు గారు బాగా చూసుకోవాలి, శోభన్ బాబు గారు గురువు గారు కూతుర్ని చేసుకోవాలి, బాగా చూసుకుంటారు, ఖచ్చితంగా చూసుకుంటారు. కృష్ణ గారు అంటే సర్లేండి, విజయ నిర్మల గారిని చేసుకున్నా కూడా అసలు విజయ నిర్మల గారు కృష్ణ గారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు కదా. అంటే ప్రేమ అనేది అలా ఉంటుంది, బంధం అంటే అదే. అంటే వివాహ బంధానికి ఉండే ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇదే. అదేవిధంగా కోట గారికి ఇంకా లైఫ్లో బాధాకరమైన అంశాలు ఏంటంటే, కొడుకు యాక్సిడెంట్లో పోవడం, బైక్ యాక్సిడెంట్లో చిన్న వయసులో. ఆయన చాలా బాధపడ్డారు. అది చాలా కుంగదీసింది ఆయన్ని. నాకు తలకొరువు పెట్టాల్సిన వాడికి నేను తలకొరువు పెట్టాను. పోనీ ఇది ఇక్కడితో అయిందా? ఒక కూతురు విజయవాడలో ఎప్పుడూ రిక్షా ఎక్కించలేదు కూతురుని రిక్షా ఎక్కించారు. ఎక్కిస్తే ఎదురుగుండా ఒక బ్రేక్స్ ఫెయిల్ అయిన ఒక వ్యానో ఏదో వచ్చి కొట్టి ఆ పిల్లకి ఒక కాలు పోయింది. అంటే ట్రాజడీ, సినిమా కష్టాలన్నీ కూడా మనం కోట గారి ఇంట్లో చూస్తాం. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఎక్కడ ఒక ఏమనాలి, ఆయనకి సొలేజ్ దొరికిందంటే నటనలో. సో నటనలో ఆయన విశ్వరూపం చూపించగలిగారు చెప్పాలంటే. సో కోట గారిలో ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, అంటే మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు, తప్పులేదు. ప్రతి మనిషి ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. లేదు విని మనం కొంచెం మనం కొన్ని విషయాల్లో మార్చుకోగలగాలి. సో ఇవాళ మనం కోట గారిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషికి కష్టాలు వస్తాయి, మనిషి అన్నాకే కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లోంచి కూడా మనం ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో మనం ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. అది నటన కావచ్చు, లేదు ఉద్యోగం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు అనేది మనం తెలుసుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.